మొదటి 6 నెలలు చాలా యాక్టివ్గా అనిపించారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డికి మీకు సవాళ్ళు నడిచాయి. ఈ మధ్య ఎందుకు తగ్గినట్టుగా అనిపిస్తుంది? మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా, పార్టీ మిమ్మల్ని తగ్గిస్తుందా? సరే, ఒకరు తగ్గించుడు ఇంకొకరు తగ్గించడం అని కాదు, కానీ ఇందాక మీరు అడిగిన మా నాగేందర్ అడిగిన ప్రశ్నలో ఉంది. అప్పుడప్పుడు ఏంటంటే ఒకే అంశాన్ని ఇద్దరు ముగ్గురు మాట్లాడడం ద్వారా కూడా అది కరెక్ట్గా కాదు. ఒక అంశం కేటీఆర్ గారు మాట్లాడినారు, లేదా ఇంకొక సీనియర్ లీడర్ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, లేదా ఇంకొక లీడర్ మాట్లాడినప్పుడు డెఫినెట్గా మళ్ళీ అదే అంశం నేను మాట్లాడకుండా కొద్ది రోజులు మేము ఇంకో అంశం వైపు చూస్తుంటాం. ఎందుకంటే మా పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ప్రజల పక్షాన పనిచేయాలి తప్ప అది మళ్ళీ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ రాకూడదు, ఏదో పోటీ పడుతున్నారు అనేటువంటి భావన రావద్దని నేను కొంచెం ఆచితూచి ముందుకు పోతాను. కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు హరీష్ రావు లేరు. ఇరిగేషన్ మంత్రిగా దాదాపు కట్టడంలో ఉన్నా సరే ఆ సమయంలో హరీష్ రావు దాని లేరు. రైతు ధర్నాలు వాటిలో కూడా హరీష్ రావు పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటారు? సరే, కాళేశ్వరం అప్పుడు నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఐ వాజ్ ఎంగేజ్డ్ విత్ సమ్ ప్రోగ్రామ్. నేను బయటకు వెళ్ళడం జరిగిందో లేదా ఇంకేదో కార్యక్రమం. అందరు ఎమ్మెల్యేలు పోయినారు. లేదు, అంతకుముందు నేను కూడా పోయినా. ఒక ట్రిప్లో నేను వెళ్ళాను. ఫస్ట్ ట్రిప్లో నేనే లీడ్ చేసిన, నేనే వెళ్ళినా. సెకండ్ ట్రిప్ అప్పుడు నేను లేను. ఆ రోజు నాకు ఇంకేదో వేరే కార్యక్రమం, సమ్ ఇష్యూ వాజ్ దేర్. అది ముందే పార్టీకి నేను రావడం లేదు అని నన్నే లీడ్ చేయమని చెప్తే కూడా నేను రావడం లేదు, నాకు వీలు కాదని చెప్తేనే ప్రోగ్రామ్ కంటిన్యూ. ఇంకోటి అంటే పార్టీలో ఇప్పుడు హరీష్ రావు డిజిగ్నేషన్ ఏంటి? ఎమ్మెల్యే అంటే మీకు నేను కార్యకర్తను పోయి నేనేమని అంటున్నాను, ఏమన్నా నేను కదా పార్టీలో శాసనసభ పక్షంలో ఏదో ఒకటి ఉండాలి కదా. అంతకుముందు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు కూడా, అంతకుముందు ఉన్నప్పుడు కూడా మీకుండే ఇంపార్టెన్స్ ఉండేది. గతంలో నేను డిప్యూటీ లీడర్గా పనిచేశాను విపక్షంలో ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఇంకా మేము వేసుకోలేదు, కమిటీ వేసుకోలేదు. తప్పకుండా పార్టీ ఎవరిని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయం తీసుకుంటుంది. ఏ పొజిషన్ ఇచ్చినా దానికి నేను న్యాయం చేస్తాను, పార్టీ అనుగుణంగా పనిచేస్తాను. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా మేము ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో చూసాం. అయితే రెండవసారి గెలిచిన తర్వాత మీ మంత్రివర్గంలో తీసుకోలేదు. మేమంతా చాలా బాధపడ్డాం ఉద్యమకారులుగా. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అసలు ఏం జరిగింది? సరే, పార్టీ అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు అధ్యక్షులు వారు తీసుకుంటారు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పార్టీ ఏ బాధ్యత చెప్తే ఎమ్మెల్యేగా రోల్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా పనిచేశాను. మళ్ళీ అవకాశం ఇచ్చారు, అద్భుతంగా పనిచేశాను. మళ్ళీ ఆరోగ్య శాఖ అవకాశం ఇచ్చారు, ఇంకా కష్టపడి పనిచేశాను. సో అది డిపెండ్స్. పార్టీలో అప్పుడప్పుడు నిర్ణయాలు ఉంటాయి. దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్, ఆ టైంలో హరీష్ రావు చాలా ఫీల్ అయ్యారు, లెట్ డౌన్ అయ్యారు. అంటే ఎందుకు? అంటే కేసీఆర్ చెప్పుడు మాటలు విన్నారా, లేకపోతే కేసీఆర్ కు మీకు మధ్య ఎవరైనా అగాధం సృష్టించేందుకు ప్రయత్నం జరిగిందా? అంటే నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో కవరేజ్ కూడా ఆపేశారు హరీష్ రావుది, ఎక్కడో లోపల పేజీల్లో వేశారు. ఆ సంవత్సరం పాటు అంటే సెకండ్ టర్మ్ ఎలక్ట్ అయ్యే ముందు ఎందుకు అగాధం వచ్చింది ఇద్దరి మధ్య? మళ్ళీ తర్వాత సెట్ అయింది. కానీ ఆ టైంలో కేటీఆర్ కూడా మంత్రిగా లేడు, మీరు గమనిస్తే. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆఫ్ కోర్స్ పార్టీ సైడ్ ఉన్నారు. మంత్రిగా క్యాబినెట్ లో నేను లేకపోవడమే కాదు, కేటీఆర్ గారు కూడా క్యాబినెట్ లో లేరు. ఇద్దరు మళ్ళీ కలిసి ఒకేసారి క్యాబినెట్ లోకి వచ్చాం. అంతకుమించి వేరే ఏముండదు కదా. ఎప్పుడు అంటే అగాధం సృష్టించింది ఎవరు? అంటే రీజన్ సరే, అవన్నీ కామన్ రొటీన్ పాలిటిక్స్ లో, ప్రజల్లో, రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. నిజం నిలకడమే తెలుస్తుంది, వాస్తవాలు అర్థమవుతుంటాయి, ఓపిక కావాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివేట్ అయ్యారు. అంటే అది ప్రతిపక్షం కోసమా లేదంటే కుటుంబ సభ్యుల కోసమా అనేది ఒక క్వశ్చన్. బైసా, ప్రతిపక్షంలో ఎంత యాక్టివ్ ఉంటే ప్రజలకు అంత మేలవుతుంది. మీరు చూసారు, రుణమాఫీ విషయంలో నేను పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి ముందుకు వచ్చేదో 16-17 వేల కోట్లు అయితే ఇచ్చింది కదా. గురుకులాల విషయంలో నేను రోజు వెంటబడితే అడిషనల్ కలెక్టర్లు మీరు పోయి గురుకులాలలో పండుకోండి, మెస్ ఛార్జీలు పెంచి కొంచెం తనలాడిపించి గవర్నమెంట్ ఫోకస్ను మేము డ్రా చేయగలిగినామా లేదా? లేదు. మొన్న ఒక ఏఎస్ఐకి ట్విట్టర్లో పెట్టి పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు లేవు అని చెప్పి ట్వీట్ చేస్తే ఆయనకి కనీసం పెన్షన్ డబ్బులన్నా వచ్చినాయా లేదా? ఇట్లా ప్రతిపక్షంలో మేము ఎంత యాక్టివ్గా ఉంటే ఎంతో కొంత ప్రజలకు మేలవుతుంది. ఇక్కడ వడ్లు కొంటలేరంటే, అక్కడ కందులకు మద్దతు ధర రావడం లేదంటే, కొనుగోలు కేంద్రాలు పెట్టాలంటే, నీళ్లు విడుదల చేయాలంటే, ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తే డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం స్పందించాల్సి వస్తుంది. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందేమో, ప్రజల్లో నెగిటివ్ అవుతామేమో. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. సో మేము ఎంత యాక్టివ్గా ఉంటే ప్రతిపక్షము నిజంగా ప్రజలకు అంత మేలవుద్ది అనేది నా. మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు కూడా, అంతకుముందు ఉన్నప్పుడు కూడా మీకుండే ఇంపార్టెన్స్ ఉండేది. గతంలో నేను డిప్యూటీ లీడర్గా పనిచేశాను విపక్షంలో ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఇంకా మేము వేసుకోలేదు, కమిటీ వేసుకోలేదు. తప్పకుండా పార్టీ ఎవరిని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయం తీసుకుంటుంది. ఏ పొజిషన్ ఇచ్చినా దానికి నేను న్యాయం చేస్తాను, పార్టీ అనుగుణంగా పనిచేస్తాను. పిఏసీ చైర్మన్ పదవి మీకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది సరే, అదేం జరిగిందో అందరు తెలుసు, అరకపూడి గాంధీ సంబంధించి. దాని వెనుక మీ పార్టీ వాళ్ళ రోలే ఉంది. అరకపూడి గాంధీని అక్కడికి పంపించి పిఏసీ పదవికి చైర్మన్ కాకుండా, ఒకవేళ హరీష్ రావు పిఏసీ చైర్మన్ అయితే గనక
పిఎస్సి చైర్మన్ ఇస్ మోర్ పవర్ఫుల్. అందరూ హరీష్ రావు ఇంకా దాన్ని యూజ్ చేసుకొని పూర్తిగా డామినేట్ చేస్తారన్న ఉద్దేశంతో అరకపూడి గాంధీని అక్కడికి పంపించారు అని అది నాకున్న సమాచారం. పార్టీలో ఎవరో చేసిందని నేనైతే అనుకోవడం లేదు. అట్లా అనుకున్నప్పుడు పార్టీ ఇవ్వదు, ఇచ్చి అలా చేస్తారని నేను అనుకోను. కాకపోతే రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఆ పిఎస్సి చైర్మన్గా ఉండడం ద్వారా ఆ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ను బాగా ఎండగట్టగలుగుతారు, గవర్నమెంట్ను గట్టిగా ఆయనకు ఉండేటువంటి అనుభవంతో ఎక్స్పోజ్ చేస్తాడనేటువంటి భయంతో రేవంత్ రెడ్డి గారు అది రాకుండా రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇవాళ ప్రతిపక్ష నాయకుడు సూచించిన వ్యక్తికి కాకుండా ఇంకొక వ్యక్తికి ఇచ్చారు. వాస్తవానికి మేము కూడా గతంలో నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో మొట్టమొదటి జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయనతో మాట్లాడి మీ తరఫున ఎవరిని పెట్టాలి అంటే వారు ఏ పేరు ఇస్తే ఆ పేరు పెట్టారు. ముందు వెంకటరెడ్డి గారు ఉన్నారు పాలేరు నుంచి, దురదృష్టవశాత్తు ఆయన చనిపోతే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారి పేరు చెప్పారు, ఆయనకి ఇచ్చాము. ఆ తర్వాత గీతారెడ్డి గారి పేరు ఇచ్చారు, ఆయనకు ఇచ్చాము. ఎప్పుడైనా మేమే వెళ్ళి అడిగాం గవర్నమెంట్ నుంచి. లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు, మజ్లిస్కి ఇచ్చారు. లాస్ట్ టైం ఏమైంది, కాంగ్రెస్కు 6 ఎమ్మెల్యేలు, మజ్లిస్కి 7 కదా. అంటే అది 2/3 మెర్జర్ జరిగింది. 2/3 మెర్జర్ అనేది కాన్స్టిట్యూషనల్ అలౌడ్. సరే, కాన్స్టిట్యూషనల్లీ ఆ విషయం మీద వద్దాం. బట్ అంటే మీరు ఆ లోపు ఇవ్వచ్చు కదా, ఇది మీ 2/3 మెర్జర్ 1 year టైం ఎన్నిక జరగలేదు, 1 year టైం పట్టింది. ఆ లోపు పిఏసీకి స్పీకర్ హ్యాస్ టు నోటిఫై. స్పీకర్ గారు నోటిఫై చేస్తే వీళ్ళు కూడా ఫస్ట్ 8 months నోటిఫై చేయలేదు. మొదటి 8 నెలలు కాంగ్రెస్ పార్టీ నోటిఫై చేయకుండా 10th month ఏదో చేశారు. నోటిఫై చేసినప్పుడు అడగాలి, ప్రతిపక్ష నాయకుడిని అడగడం అనేది అది నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య విధానం. సో అప్పుడు మేము నోటిఫై చేసే సమయానికి ఆ పరిస్థితి ఉంది. అందువల్ల ప్రధానంగా అప్పుడు ఎవరు హైయెస్ట్ సీట్స్ ఉంటే వారికి మనం పిఎస్సి చైర్మన్ అయి ఉంటే డాక్యుమెంట్స్ మీ చేతికి వస్తాయన్న ఉద్దేశమా? అంతే కదా, ఏ అధికారినైనా పిలిచే అవకాశం ఉంటుంది, ఏ సమాచారాన్ని అయినా ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది, ఏ ఫైల్నైనా పిఎస్సి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వంలో జరిగే తప్పిదాలు కావచ్చు, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన అన్ని విషయాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా మేము మా పరిశీలనలకు వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసి ఇంకా ప్రతిపక్షంగా బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని వీళ్ళు ఎలా హరీష్ రావుకు రాకుండా ఉండాలని ఒక కుట్రతోని నాకు రాకుండా. సార్ మీరు అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అంటారు, కేటీఆర్ గారిని అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ గారు అని అంటారు. సో ఇష్యూ ఇస్ క్లియర్ నౌ. క్లియర్. ఎవరిని అడిగినా కేసీఆర్ అంటారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిస్కషన్. ఒక్కటి ఫ్యూచర్ ప్రొడిక్షన్ క్వశ్చన్ ఉంది సార్, ఇది ఖచ్చితం సార్. మీ ఇద్దరు 2 సూపర్ పవర్స్ బీఆర్ఎస్లో. ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ మీరు మాట్లాడితే అదొక బుల్లెట్, మీ మాటే కొన్ని వేల మందికి లక్షల మందికి అదొక శాసనం లాంటిది. ఈ 2 సూపర్ పవర్స్ మధ్య ఆధిపత్య పోరు అంతర్యుద్ధానికి వస్తుందా అనేది ఒక ముమ్మాటికి రాదనే నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్. ముమ్మాటికి రాకూడదు అనే నా నమ్మకం. రావద్దని కూడా కోరుకుంటాను. ఎందుకంటే సరే అల్టిమేట్గా పవర్ ఈజ్ నెక్స్ట్, స్టేట్ ఈజ్ ఫస్ట్. ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. పనిచేయడానికి పదవులు అడ్డంకి కాదు. ప్రజా జీవితంలో అనేక అవకాశాలు ఉంటాయి. ఏ రూపంలో పనిచేస్తావు, ఏ పదవిలో పనిచేస్తావు అన్న కంటే ఎంత నిజాయితీతో ఎంత నిబద్ధతతో పనిచేస్తావన్నదే ముఖ్యం. సరే ఆశ ఉండడం వేరు, దాని కొన్ని పద్ధతులకు విలువలకు కట్టుబడి ఉండడం అనేది ముఖ్యం. సార్ ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ మీ బాస్. ఒకవేళ హరీష్ రావు గారు సీఎం అయితే, ఫర్ సపోజ్ హరీష్ రావు గారే సీఎం అయితే, కేటీఆర్ గారికి మీరు ఇచ్చే శాఖ ఏంటి? నన్ను ఎందుకే తిప్పలు పెడతారు? నన్ను ఇట్లా మంచిగా ఉండనియే రాదే, ఎందుకు లేని పంచాయతీలన్నీ. అది అంతా భవిష్యత్తు గురించి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, హీఈస్ వెల్, హీఈస్ పర్ఫెక్ట్. ఆయన ప్రజల్లోకి వస్తాడు, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. దాంట్లో చర్చ ఎందుకు బాస్? సార్ అంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ క్వశ్చనే కామన్, ఎక్కడ ప్రజల్లో కామన్ తెలంగాణ పబ్లిక్ అందరికి కూడా ఉన్న క్వశ్చన్. కానీ మీరు ఇద్దరు మామూలుగా కలుసుకున్నప్పుడు బామర్దులు ఎక్కువ పాలిటిక్స్ డిస్కస్ చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్? మోర్ పాలిటిక్స్. ఇదేమైతుంది, ఆ అంశం ఏమైతుంది, దీని మీద ఎట్లా స్పందించాలి, దాని మీద ఎట్లా స్పందించాలి, ఆయన ఏదో కొంచెం అలిగిండట, లేకపోతే ఈయనను పార్టీలకు వస్తా అంటుండట, గిది గిట్ల అవుతుందట, ఈ అంశం మీద మనం ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ అంశం మీద ఫోకస్ చేయాలి, ఈ అంశం మీద వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించాలి, ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టాలి. సో డెఫినెట్గా ఆల్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ను ఎక్కువగా మాట్లాడుతుంది. మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ లో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంటే కరెక్ట్ గా ఉంటుందా? డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చాలా వరకు ఉంటుంది. అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్
ఉన్నప్పుడు బాస్ ఈజ్ రైట్ ఆల్వేస్. కేసీఆర్ గారు ఏది డిసైడ్ చేస్తే సింపుల్గా ఫాలో అవుతాం. మీ శాఖల్లో ఒకరికొకరు హెల్ప్ అడిగే వాళ్ళు డెఫినెట్గా ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు నిధులు అవసరం ఉంటే కేటీఆర్ గారు నన్ను కొంత హ్యాండ్ లోన్ అడిగితే ఫైనాన్స్ నుంచి ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళము. నాకు ఏదైనా హెల్త్ డిపార్ట్మెంట్లో ఐటీ ప్రాసెస్ కావాలన్నప్పుడు నేను వాళ్ళ సహాయం తీసుకునేవాడిని. ఇది క్వైట్ కామన్ అంటే. అఫ్ కోర్స్ ఎనీ మినిస్టర్ విల్ టేక్, న్యాచురల్గా మేమిద్దరం కూడా తీసుకుంటాం. ఏమని పిలుస్తారు మీరు? కేటీఆర్ రామనా లేకపోతే బావా? కేటీఆర్ అనే పిలుస్తారు. నాకంటే చిన్నవాడు కనుక కేటీఆర్ అనే పిలుస్తాను. రామని మేము ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం. ఆయన మిమ్మల్ని అప్పుడప్పుడు బావనే పిలుస్తాడు. బావాను పిలిచి పేరు పెట్టి పిలవడు. చిన్నవాడు కాబట్టి మీరు రామ. న్యాచురల్గా చిన్నప్పుడు కలిసి ఉన్నాము, ఒక దగ్గర కలిసి పెరిగాము, ఆ రిలేషన్.